సాయంత్రం అయిందంటే ఆదిలాబాద్ పట్టణంలో కారు చీకట్లు కమ్ముకుంటున్నాయి. సెంట్రల్ లైటింగ్ సిస్టంతో పాటు ఎల్ఈడి బల్బులు, వీధి దీపాలు పూర్తి స్థాయిలో వెలగకపోవడంతో అక్కడక్కడ అంధకారం ఆవహిస్తోంది. ప్రధాన కూడళ్లతో పాటు వార్డుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంటోంది. అటు అధికారులు, ఏజెన్సీ ప్రతినిధుల మధ్య సమన్వయం లోపిస్తోంది. మున్సిపాలిటీ పరిధిలో అస్తవ్యస్తంగా మారిన వీధి దీపాల నిర్వహణ తీరుపై అమ్మా న్యూస్ స్పెషల్ ఫోకస్. ఆదిలాబాద్ పట్టణం రోజు రోజుకు విస్తరిస్తోంది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా విద్యుత్ స్తంభాలు, 14,572 వీధి దీపాలున్నాయి. సెంట్రల్ లైటింగ్ విషయానికి వస్తే మావల నుంచి చాందా టీ వరకు పాత జాతీయ రహదారిపై 352 పోల్సుకు గాను ఇరువైపులా 704 లైటింగ్స్ ను అమర్చారు. వీటన్నింటికీ కలిపి నెలవారీగా 10 నుంచి 12 లక్షల మేర విద్యుత్ బిల్లులను మున్సిపాలిటీ విద్యుత్ శాఖకు చెల్లిస్తోంది. అయితే ప్రభుత్వం మున్సిపాలిటీలో మెరుగైన విద్యుత్ సరఫరా చేయాలని, విద్యుత్ వృధాను అరికట్టాలన్న ఉద్దేశంతో ఢిల్లీకి చెందిన ఈఈఎస్ఎల్ అనే ఓ ప్రైవేటు ఏజెన్సీకి వీటి నిర్వహణ బాధ్యతలు అప్పజెప్పింది. ఒప్పందం ప్రకారం బల్దియా యంత్రాంగం అందుకు అవసరమైన వ్యయాన్ని సదరు సంస్థకు చెల్లిస్తోంది. క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ లోపం, ఏజెన్సీ నిర్వాహకుల నిర్లక్ష్యంతో రాత్రిపూట అక్కడక్కడ చీకట్లు కమ్ముకోవడం, పగటిపూట సైతం దీపాలు నిరంతరంగా వెలగడం సర్వసాధారణమైపోయింది. లైటింగ్స్ ని గత కొన్ని రోజుల నుంచి లైటింగ్ రావడం లేదు. అన్ని బ్లింక్ అవుతున్నాయి. ఇక్కడ మెయిన్ ఏరియా, ఇది రష్ ఏరియా. ఇందులో రోజు యాక్సిడెంట్లు అవుతుంటాయి. ఈ రోడ్డు మొత్తం అంధకారంలో అయింది. మున్సిపాలిటీ వాళ్ళు దీన్ని పట్టించుకొని ఈ లైటింగ్స్ కానీ, ఈ రోడ్ల మరమ్మతులు కానీ జర చేయించాలని మున్సిపాలిటీ వాళ్ళని కోరుతున్నాము. ఇవి ఎప్పుడో మేము చూసినప్పటి నుంచి మినిమం ఒక 10 సంవత్సరాల నుంచి ఈ లైటింగ్స్ ఇలాగే ఉన్నాయి. ఇలాగే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ పాత లైటింగ్స్ ఇవి చేంజ్ చేసి కొత్తవి బిగించి ఎప్పుడు వెలుగు ఉంచేటట్లు చూడాలని మున్సిపాలిటీ వాళ్ళని కోరుతున్నాం. పట్టణంలో దాదాపు 6 ఏళ్ల కిందట వీధి దీపాల నిర్వహణను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు. ఒప్పందంలో భాగంగా విద్యుత్ స్తంభాలకు మన్నికైన ఎల్ఈడి దీపాలను బిగించడం, పగటిపూట వెలగకుండా చర్యలు తీసుకోవడం, ఎక్కడైనా బల్బులు చెడిపోతే వెంటనే వాటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయటం ఏజెన్సీ నిర్వాహకులు చేయాల్సిన విధులు. ఇందుకు నిర్వహణ ఖర్చుల కింద బల్దియా యంత్రాంగం ప్రతి నెల దాదాపు 2 లక్షలను ఏజెన్సీకి చెల్లించాలి. విద్యుత్ ఛార్జీలు మొత్తం బల్దియానే భరించాల్సి ఉంటుంది. ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించక ముందే నెలకు దాదాపు 9 లక్షల వరకు విద్యుత్ బిల్లులు వచ్చేవి. ఎల్ఈడి దీపాల ఏర్పాటుతో 2,50,000 నుంచి 3 లక్షల వరకు బిల్లులు ఆదా అయ్యాయి. గతంలో దీపాలు వెలగకపోతే స్థానికుల ఫిర్యాదులతో కౌన్సిలర్లు బల్దియా అధికారులకు చెప్పి సమస్యను పరిష్కరించేవారు. ప్రైవేటు ఏజెన్సీ వారు ఆ బాధ్యతలు చూస్తుండటంతో చాలా మంది కౌన్సిలర్లకు వారి వివరాలేవీ తెలియటం లేదు. యథావిధిగా వారు సమస్యలను అధికారులకు చెప్పడం, వారు ఏజెన్సీ దృష్టికి తీసుకెళ్లాల్సి ఉండడంతో మరమ్మతుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో పట్టణంలో వీధి దీపాలు వెలగక అంధకారం నెలకొంటోంది. శీతాకాలంలో 6 గంటలకి చీకటి పడిపోతున్నా కొన్ని చోట్ల ఈ సమయానికి వీధి దీపాలు, ఎల్ఈడి బల్బులు, సెంట్రల్ లైటింగ్ వెలగాల్సి ఉన్నా అలా జరగడం లేదని అనేక ఫిర్యాదులున్నాయి. వెలిగిన చోట వెలుగుతూ, వెలగని చోట అంధకారం నెలకొన్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని జనం మండిపడుతున్నారు. మరమ్మతులకు గురైన వాటిని గుర్తించడంలోనూ మున్సిపల్ అధికారులు విఫలమవుతున్నారని విమర్శలు వస్తున్నాయి. విడిభాగాలు లేవన్న సాకుతో నెలల తరబడి పనుల్ని పెండింగ్ లో పెట్టడంతో పట్టణం చీకట్ల నుంచి బయటపడడం లేదు. నగర్ బస్టాండ్ డౌన్లో గత గణేష్ ఫెస్టివల్ నుంచి ఈ సెంట్రల్ లైటింగ్ అన్నది నామమాత్రంగా వెలుగుతున్నది. ఈ 3 నెలలు గడుస్తున్నా కనీసం అధికార స్పందన లేదు. ఈ సెంట్రల్ లైటింగ్ లేనందువల్ల ప్రమాదాలకు యాక్సిడెంట్ చాలా అవుతున్నాయి, కానీ అధికారులు పట్టించుకోవడం లేదు. మరి ఇకనైనా ఈ సెంట్రల్ లైటింగ్ పేరుతో ఇప్పుడు కిలోమీటర్ల పరిధిలో కిలోమీటర్ కొద్ది సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసిన సెంట్రల్ సిటీలో మాత్రం అంధకారంలో ఉన్నది. దీనిపై ఎటువంటి వాళ్ళు చర్యలు తీసుకోవడం లేదు. మరి ఈ సెంట్రల్ లైటింగ్ లేనందున చాలా ప్రమాదాలకు గురవుతున్నాయి, యాక్సిడెంట్స్ అవుతున్నాయి, కానీ అధికారులు నిర్లక్ష్యం వలన మరి 3 నెలలు గడుస్తున్నా గణేష్ ఫెస్టివల్ ఏంది, శారదాదేవి ఏంది, మరి ఇంతవరకు వాళ్ళు పట్టించుకున్న నాదులు లేదు.
ఆ సెంట్రల్ లైటింగ్ అన్నది పూర్తిగా చెడిపోయినా లైట్స్ మాత్రం నామమాత్రం వెలుగుతున్నాయి. తక్షణమే దానికి ఇకనైనా చర్య తీసుకోవాలని కోరుతున్నాం. ఇక స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంలో పట్టణమంతా కాంతులు విరజిమ్మిన ఎల్ఈడి స్ట్రిప్పులు ఇప్పుడు అక్కడక్కడ మాత్రమే పనిచేస్తున్నాయన్న విమర్శలున్నాయి. కరెంటు బిల్లులు అధికంగా వస్తున్నాయని లైట్లను ఆఫ్ చేస్తున్నారా, లేదంటే నిర్వహణ లోపమా అన్న విమర్శలున్నాయి. అటు అనేక వార్డుల్లోనూ వీధి దీపాల పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. 49 వార్డులకు గాను మెజార్టీ స్లమ్ ఏరియాలే ఎక్కువగా ఉన్నాయి. చాలా చోట్ల రాత్రి వేళల్లో వీధి దీపాలు వెలగకపోవడంతో వాహనదారులతో పాటు పాదచారులు సైతం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రమాదాల బారిన పడుతున్న సందర్భాలు ఉంటున్నాయి. అష్టలక్ష్మి స్పిన్నింగ్ మిల్ నుంచి సెంట్రల్ జైలుకు వెళ్లే రహదారితో పాటు అటు మార్కెట్ రోడ్డు గుండా చిమ్మ చీకట్లు అలుముకుంటున్నాయి. రణదేవనగర్ కాలనీకి వెళ్లే రహదారిది అదే పరిస్థితి. ఇవన్నీ శివారు కాలనీలు కావడంతో రాత్రిపూట ఆయా కాలనీల వాసులు భయాందోళనకు గురవుతున్నారు. విద్యుత్ లైట్ దీపాలు మన మున్సిపాలిటీలో గల అధికారుల చేతిలో ఉన్నాయి. మున్సిపాలిటీలో డి ఇంజనీరింగ్ సెక్షన్ ప్లస్ దీనికి సంబంధించిన ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు ప్లస్ వారు వీళ్ళకు ఒక ఏజెన్సీ కింద టెండర్ ఇవ్వడం జరిగింది. ఆ టెండర్ వాళ్ళకు చెప్తే వాళ్ళు అధికారుల పైన ఈ మాట వాళ్ళకి చెప్తే వాళ్ళు వీళ్ళకి చెప్తే వాళ్ళు ఇద్దరు కలిసి మా కౌన్సిలర్లు కానివ్వండి, సామాన్య ప్రజలు కానివ్వండి, వాళ్ళ పేరు మీద చెప్పి వాళ్ళు మాకు ఎన్ని రోజులు మున్సిపాలిటీలా తిరిగినా కానీ ఆ పని అవ్వడం లేదు. ఎందుకంటే ఆ ఏజెన్సీ వాళ్ళు వీళ్ళకు సపోర్ట్ చేస్తలేరు, వీళ్ళు మాకు చెప్పుకోవాలంటే